అందరికీ నమస్కారం. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయంటే లంచ్కి ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు మ్యాగీ చేసినంత ఈజీగా 2 నిమిషాల్లో ఎంతో రుచిగా ఉండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చే సింపుల్ రైస్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు, 3 పచ్చిమిర్చీల ముక్కలు, 1 క్యారెట్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి 1/2 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి మరొక 1/2 నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు 10 సెకండ్ల పాటు మంట హై ఫ్లేమ్లోనే ఉంచి కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కంటే చాలా తగ్గించి పసుపు వేసుకొని ఇందులో 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా ఈ మ్యాజిక్ వేసుకోవాలి. ఈ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి దీన్ని అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మ్యాగీ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత పొడిగా ఉండేలా ఉడికించుకున్న బాస్మతి రైస్ని కానీ సోనా మసూరి రైస్ని కానీ ఈ మసాలాకి సరిపడినంత వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉంచి 10 సెకండ్ల పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్కి ఎలాంటి రైతా కానీ షేర్వాలు కానీ ఏమీ అవసరం ఉండదు. నేరుగా ఇలాగే తినేయచ్చు. ఈ బ్లాక్ కడాయిలో మీకు చూపించిన ఈ రైస్ని ఒక్కళ్ళ కోసం ప్రిపేర్ చేశాను. ఇంకో రోజు ఈ వైట్ కడాయిలో 3 కోసం ఈ రైస్ని ప్రిపేర్ చేశాను. అలా ఈ రైస్ని ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు వెడల్పుగా ఉండే పెద్ద కడాయి వాడుకోవడంతో పాటు మీరు మసాలా అంతా కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇది మ్యాగీకి ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. మా ఇంట్లో వాళ్ళ కోసం నేను తయారు చేసుకునే రైస్ ఇది. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ రైస్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.